నేను చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేసేసాను, అలాగే తెలంగాణని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేశాను, అసలు పరిపాలన అంటే ఇట్లాగే ఉండాలి అని మీరందరూ కోరుకున్నట్టుగా చేస్తున్నాను, కాబట్టి నా అభ్యర్థికి ఓటేయండి అని రేవంత్ అడగాలి. మేము పరిపాలన గతంలో అద్భుతంగా చేశాము, అయినా మొన్నటిసారి ఓడాము, మీరు మాత్రం మమ్మల్ని గెలిపించారు, మా అభ్యర్థి చనిపోయారు కాబట్టి వస్తున్న ఎన్నిక కాబట్టి వాళ్ళ భార్యనే పెట్టాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం 6 హామీలు నిలబెట్టుకోలేదు, మోసం చేసింది, పైగా పరిపాలన చేత కావట్లేదు, కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మాకు ఓటెయ్యండి అని అడగాల్సింది బీఆర్ఎస్. ఈ ఇద్దరి వల్ల పరిపాలన కావట్లేదు, కేంద్రంలో నరేంద్ర మోడీని చూడండి, ఆ పాలనని చూడండి, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో మమ్మల్ని బలోపేతం చేయండి అని అడగాల్సింది భారతీయ జనతా పార్టీ. ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో జరగాల్సింది, అది పోయింది. చిట్ట చివరిలో మతం రంగ ప్రవేశం చేసింది ఓవైసీ ప్రకటనలు, రేవంత్ ప్రకటనలతో. ఏమని, ముస్లింలందరూ మా పార్టీనే, అసలు ముస్లింలకు మా పార్టీనే దిక్కంటాం. అటు ఒక ముల్లా గారు వచ్చేటప్పటికి అసలు మా మీద పడి బతుకుతున్నది కాంగ్రెస్ తప్పించి కాంగ్రెస్ వాళ్ళని ముస్లింలకి ఏం ఒరిగిందన్నటువంటి ప్రశ్నలతో బిగినయ్యి బండి సంజయ్ రంగంలోకి దిగి ఇస్లామిక్ రాజ్యం తీసుకొద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడుతో బిగిన్ చేసి ఘాట్ అయినటువంటి రెస్పాన్స్లతో రియాక్ట్ అవుతూ వచ్చారు. తద్వారా మతం రంగ ప్రవేశం చేసింది ఎలక్షన్స్లో. రెండవ వైపున వ్యక్తిగత వ్యవహారాల దాకా వెళ్ళిపోయింది. ఎవరైతే చనిపోయినటువంటి ఆయన మొదటి భార్య అలాగే తల్లి తెర ముందుకు రావడం, గోపీనాథ్ని ఎవరో చంపేశారు కుట్ర చేసి అన్నటువంటి కోణాన్ని, కాంగ్రెస్ హయాంలోనే ఆయన చనిపోయింది, కుట్ర చేసి ఉంటే ఆ రోజునే కంప్లైంట్ ఇవ్వాలి, అప్పుడు పోస్ట్ మార్టం కానీ సిస్టమ్ అంతా జరుగుతుంది. అప్పుడంతా చూస్తా కూర్చుని ఇప్పుడు వచ్చి కంప్లైంట్లు ఇవ్వడం అంటే అది కూడా కేటీఆర్ని అనుమానం వ్యక్తం చేసే విధంగా చేయడం అంటే కుటుంబ తగాదాలు, కొడుక్కి దూరమైన తల్లి, భర్తకి దూరమైనటువంటి మొదటి భార్య, ఆ తర్వాతన పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ్ని తప్పుగా చూపించడానికి, తప్పుడుగా ప్రచారం చేయడానికి వాడారు. తద్వారా వ్యక్తిగత సంబంధ వ్యవహారాల్లోకి అసహ్యకరమైనటువంటి రాజకీయాన్ని చొప్పించారు. వీటన్నిటి మధ్యన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార ఘట్టం ఇవాళతో ముగుస్తోంది. రిజల్ట్ ఎలా ఉంటుంది తేలాల్సిందిగా.